దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సాంగ్స్ నేర్చుకుని పాటలు పాడుతున్నాం, లెసన్స్ వింటున్నాం. ఆ దినాల్లో మరి హేరోదు దినాల్లో ఆ దినాల్లో మరి మందిరాలు ఉండేది కాదు, చర్చిలు ఉండేది కాదు. కానీ ఇళ్లలో కూడుకొని మరి దేవుని ప్రార్థించే వాళ్ళు, దేవుని పాటలు పాడుకునే వాళ్ళు, అట్లా గ్యాదర్ అయ్యే వాళ్ళు, సమాజంగా కూడి గ్యాదర్ అయ్యే వాళ్ళు. ఆ దినాల్లో మరి దేవుని నమ్ముకున్న వాళ్ళని బలత్కారంగా అంటే మరి ఏ తప్పు లేకున్నా ఏది లేకున్నా కానీ వాళ్ళు బలత్కారంగా పట్టుకొని మరి చంపేవాళ్ళు. ఆ దినాలు హేరోదు దినాలు ఏం చేసేవాళ్ళు? చంపేవాళ్ళు. యోహాను అట్లనే పట్టుకొని బలాత్కారం పట్టుకొని చంపుతూ వచ్చే దినాలు. కానీ మరి ఆ దినాలు యోహాను పట్టుకొని చంపిన దినాల్లో మళ్ళా ఆయన ఇంట్లో కూడుకుంటారని చెప్పాను కదా. ఎక్కడ కూడుకుంటారు? ప్రార్థనకి ఎక్కడ కూడుకుంటారు? ఇంట్లో. అప్పుడు ఒక రోజు మరి అందరితో కలిసి మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, పాటలు పాడుకుంటా ఉన్నారు. పాటలు పాడుకుంటూ అట్లా వచ్చే దినాల్లో అప్పుడు వాళ్ళకి మరి ఇంట్లో వారికి దేవుని పిల్లలకు ఎవరంటే పేతురు అంకులు. ఎవరా అంకుల్ పేరు? పేతురు. పేతురు అంకుల్ వాళ్ళకి బోధించడం, దేవుని మాటలు బోధించడం, దేవుని వాక్యాన్ని బోధించడం, మరి పాటలు నేర్పించడం, ప్రార్థన నేర్పించడం, ఇట్లా చేస్తూ వచ్చేవాడు. కానీ అయితే యోహాను అంకుల్ని చంపేశాడు కదా. చంపేసినారా లేదా? అప్పుడు చెప్పాను కదా నేను ఫస్ట్ లో కదా, బలత్కారంగా పట్టుకొని యోహాను అంకుల్ని ఏ రోజున పట్టుకొని చంపారు. మళ్ళీ పేతురు అంకుల్ ఏం చేసినారంటే మళ్ళీ యోహాను అంకుల్ చనిపోయిన తర్వాత పేతురు అంకుల్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే గ్యాదర్ చేసి దేవుని మాటలు బోధిస్తా ఉంటే ఒక రోజు ఏం చేస్తున్నారంటే పేతురు అంకుల్ని కూడా ఏం చేశారంటే పట్టుకున్నారు. ఏం చేశారు? పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేస్తున్నారు? సంఖ్యలతో బంధించారు. ఎవరిని? పేతురు అంకుల్. ఎందుకు? తప్పు చేశాడా? తప్పు చేశాడా? లేదు, ఏ తప్పు కూడా చేయలేదు నానా. కానీ ఎందుకంటే మరి పేతురు అంకుల్ మరి దేవుని యొక్క అనేక మంది పిల్లలను దేవుని మాటలు బోధిస్తా ఉన్నప్పుడు వారికి మరి వారి మంచి మార్గంలో నడిపిస్తా ఉన్నప్పుడు వారికి ఇష్టం లేక మన పేతురు అంకుల్ని బలాత్కారంగా పట్టుకొని మరి వారి అంకుల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే జైల్లోకి. జైలు అంటే తెలుసా మీకు? వెరీ గుడ్. పోలీస్ స్టేషన్. ఎట్లా పట్టుకొని వెళ్ళిపోతారు మరి పోలీస్ స్టేషన్ కి? చేతులకు సంఖ్యలు వేసి పట్టుకొని వెళ్తారు కదా. సంఖ్యలు వేసి పేతురు చూపేనా? చూడండి, ఇక్కడ పేతురు అంకుల్ ఉన్నాడు. పేతురు అంకుల్కి ఏమేస్తున్నారు నా చేతులకు? ఏమేశారు? సంఖ్యలు. ఏమేశారు? పేతురు అంకుల్కి చేతులకు సంఖ్యలు వేశారు. ఎందుకు? తప్పు చేశాడా పేతురు అంకుల్? లేదు నాన్న. పేతురు అంకుల్ అనేకులను మరి అబద్ధం ఆడే వాళ్ళను, మరి దొంగతనాలు చేసే వాళ్ళను, మరి అనేక రకాలుగా మీలాగా చిన్నపిల్లలు తప్పు మాట్లాడితే మమ్మీ వాళ్ళకి బెదిరించడము, మమ్మీ మాట విధేయత చూపకపోతే వాళ్ళందరికీ దేవుడి మాటలు బోధించేవాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అట్లా దేవుడి వాక్యాన్ని మంచి మాటలు బోధిస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. మీరు TVBS ఎందుకు పెట్టాడు మీకు అంకుల్? పాస్వర్డ్ మంచివి నేర్చుకోవాలా. మా పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు. ఇప్పుడు ఏమైపోతారు? మీకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్కూల్ కి వెళ్తున్నారు. మన ఇయర్ అంతా దేవుడు వారి పిల్లలందరూ కూడా మంచి మార్గంలో ఉండి దేవుడు కాపాడి వారి దేవుని చూపించాలని VBS 4 రోజులు పెట్టారు. కాబట్టి ఇక్కడ పేతురు అంకుల్ కూడా ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ కూడా దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. తప్పుదారిలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని మార్గంలో నడిపిస్తా వస్తున్నాడు. ఎవరు? పేతురు అంకుల్ నడిపిస్తా వచ్చినప్పుడు అంకుల్ తీసుకొని ఫస్ట్ ఏమో యోహాను అంకుల్ని మరి తన బంధించి చంపేస్తారు కదా హేరోదు దినాలు. మళ్ళీ పేతురు అంకుల్ కూడా చెరసాలకు జైలుకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నాడు. చూడండి,
ఏమేసి తీసుకెళ్తున్నారు? సంఖ్యలు వేసి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఏం చేస్తున్నారంటే పాపం ఎంతో సంఘం అయితే అందరంటే వాళ్ళందరూ కూడా ఎంతో బాధతో, విచారంతో, దుఃఖంతో, వేదనతో మరి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యో యోహాను అంకుల్నే మరి చంపేశారు, మరి పేతురు అంకుల్ కూడా మాకు దేవుని మాటలు బోధిస్తా వచ్చినప్పుడు మరి తను కూడా తీసుకెళ్లి పట్టుకొని వెళ్ళిపోయినారనేసి సంఘం అయితే ఎంతగానో బాధతో, చింతతో, దుఃఖంతో, వేదనతో మరి సంఘం అందరు కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తారని చెప్పాను? అందరు కలిసి మాట్లాడుకొని మన యోహాను అంకుల్ తీసుకెళ్లాడు కదా, చంపేశాడు. కానీ పేతురు అంకుల్ కూడా తీసుకెళ్లిపోయినారు. మరి ఆయన చంపేస్తే మనకు పోషించే వాళ్ళు ఉంటారనేసి సంఘం అంతా ఏం చేస్తారంటే మన ప్రార్థనలో గడుపుదాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి రండి మనమందరం కూడా మరి ప్రార్థన చేద్దామనేసి అందరు మాట్లాడుకొని ఆ ఇంట్లోకి వచ్చారు. నాన్న ఎక్కడికి వచ్చినారు? ఇంట్లోకి అందరు గ్యాదర్ అవుతారని చెప్పాను కదా, ఇంట్లోనే ప్రార్థన అని చెప్పాను కదా. ఎక్కడ ప్రార్థన? ఇంట్లో. మనకైతే దేవుడు మంచి సదుపాయాలు ఇచ్చారు నాన్న. మాకు చిన్నప్పుడు అట్లా లేదు. ఇంట్లోనే మేము కష్టపడి గ్యాదర్ చేసేవాళ్ళు మా నాన్న వాళ్ళంటే. ఇంట్లో 2-3 సిస్టర్స్ పెట్టుకుని గ్యాదర్ చేసి తర్వాత సంఘం స్థలం కొని మందిరాలు కట్టేవాళ్ళం. అట్లా మేము నా చిన్నతనంలో అంతే. తర్వాత అట్లా పెద్దగా అయిపోతాం, మందిరాలు అయిపోతూ వచ్చాయి. అట్లనే పేతురు అంకుల్కి అయినప్పటికీ వాళ్ళు ఎంతో సవాలుగా దేవుని కోసం యోహాను అంకుల్ చంపేశారు, పేతురు అంకుల్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు అనేసి ఎంతో దుఃఖంతో వాళ్ళందరూ కలిసి సంఘం అంతా కలిసి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, చూపించనా? అట్టే కూర్చోవాలా చూడండి. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ సంఘంగా కూడి అందరు కలిసి ఎంతో భారంతో, దుఃఖంతో చూడండి మోకరించినారు. మీరు ఒకరు ఏం చేస్తారు? మోకరిస్తారు. ఒకరేమో కళ్ళు తెరుస్తారు, ఒకరేమో గుసగుసలాడతారు. అట్లా చేస్తున్నారు. అంకుల్ వాళ్ళు వీళ్ళు ఎట్లా చేశారు? మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని ఎంతో అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుందంట. ఎట్లా ప్రార్థన చేస్తుంది? సంఘం ఎట్లా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది. ఎంతో దేవా కంపల్సరీ మా పేతురు అంకుల్ మాకు బయటికి మీరు తీసుకురండి. యోహాను అంకుల్ మీరు చంపేశారు కానీ మా పేతురు అంకుల్ కంపల్సరీ మీరు విడిపించారా అని సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తా వచ్చినారు. మరి వచ్చినప్పుడు చుటికి తల్లి చేస్తూ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళలో పెద్దోళ్ళు వచ్చారని చెప్పారు కదా, పెద్దోళ్ళు వచ్చినారు, పిల్లలు వచ్చినారు. కానీ వాళ్ళతో పాటు అందరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అయితే ఒక అమ్మాయి పేరే రాయబడుతూ వచ్చింది బైబిల్లో. అపోస్తల కార్యం 12వ అధ్యాయం ఒక అమ్మాయి పేరే రాయబడుతూ వచ్చింది. ఆ అమ్మాయి మరి చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు రోదే. అమ్మాయి పేరు ఏం పేరు? రోదే. చిన్నది అమ్మాయి. ఎవరంట? చిన్నది. ఈ అమ్మాయి ఎవరు? చిన్నది. రోదే అనే బిడ్డ, ఇలాగా బిడ్డనే. ఈ రోజే మరి అందరు చాలా మంది పెద్దోళ్ళు వచ్చినారు కానీ పెద్దోళ్ళ పేరు రాయబడలేదు. మరి పిల్లలు వచ్చారు కానీ పిల్లల పేరు రాయబడలేదు. పురుషులు వచ్చారు కానీ పురుషుల పేరు రాయబడలేదు. కానీ రోదే యొక్క పేరు రాయబడుతూ వచ్చింది. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథంలో రోదే యొక్క పేరు రాయబడుతూ వచ్చింది. ఈ రోజు కూడా ఆ సంఘంలో అందరు ప్రార్థన చేస్తుంటే ఈ రోజు కూడా ఈ చిన్న బిడ్డ కూడా మరి ప్రార్థనకి వచ్చిందంట. ఎవరికి వచ్చింది? ప్రార్థన పాట ఉంది కదా నాన్న, మీకు వచ్చిన సండే స్కూల్ పిల్లలందరికీ వచ్చాం. ఏ పాట చెప్పండి? అందరినానందపరిచినది దేవుని స్వరమును గుర్తించి అందరినానందపరిచినది. చాలా ఏంటంట ఈ రోజే మరి దేవుని సన్నిధికి వచ్చింది. ఆ దేవుని సన్నిధికి వస్తే పెద్దవాళ్ళంతా ప్రార్థన చేస్తున్న ప్రార్థన
యోధే ఎంతో విశ్వాసంతో భక్తితో భయంతో వింటా వచ్చింది. ఏం చేస్తుంది? వింటా వచ్చింది. వినేది కాకుండా తను కూడా తన మనసులో దేవునికి ప్రార్థన చేసుకునే బిడ్డగా ఉంది. తన మనసులో ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఎవరికి? యేసయ్యకు ప్రార్థన చేసింది. పెద్దవాళ్ళతో పాటు ఆ బిడ్డ కూడా ప్రార్థన చేస్తా వచ్చింది. చేసినప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఆ బిడ్డ నమ్మింది. ఏమని? నమ్మింది. ఇక్కడ అందరూ మరి సంఘమంతా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. కంపల్సరీ దేవుడు ఏం చేస్తాడంటే పేతురంకుల్ని బయటికి తీసుకొస్తాడనేసి విశ్వాసంతో ఈరోజు బిడ్డ నమ్మింది. ఏం చేసింది? విశ్వాసంతో దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడనేసి అడుగుడి మీకు ఇవ్వబడినట్లుగా బిడ్డ వీళ్ళంతా సంఘమంతా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి పేతురంకుల్ని బయటికి చెరసాల నుంచి బయటికి తీసుకొస్తాడనేసి విశ్వాసంతో నమ్మిన బిడ్డగా ఉంది. నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ ప్రార్థన ఆలకించి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురంకులు ఎక్కడున్నాడు అని చెప్పా? జైల్లో చెరసాలలో ఉన్నాడు కదా. పేతురంకులు ఏం చేస్తున్నాడంటే నాన్న మంచిగా నిద్రపోతున్నాడంట. ఎట్లా నిద్రపోతున్నాడు? మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు. చింతగా ఏమైనా కానీ దేవుడు ఏమైనా చేయని. యోహాను అనుకునేవో చంపేస్తున్నాను నాన్న, ఏమైనా చేయని, దేవుని చేతిలో ఉన్నా నేనంటే అనేసి చింతగా నిద్రపోతున్నాడంట. సంఘం అయితే బాధతో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ వచ్చింది. వాళ్ళ ప్రార్థన దేవుడు విని దేవుని యొక్క దూతను చెరసాలో ఉన్న పేతురంకుల దగ్గరికి దేవుని యొక్క దూతను పంపించాడు. ఎవరమ్మా? యేసయ్య పంపిస్తే పేతురంకులు నిద్రపోతే పోయి పేతురంకులు ఏం చేసిందంటే లేపింది. ఏం చేసింది? లేపింది. పేతుర్ అని లేపింది. ఆయన చూసి ఏమోలే అనేసి పేతురాన్ని లేపినాక దాన్ని ఏం చేసి పర తీసుకో, చెప్పులు వేసుకో, తువాల తీసుకో అని అంటే ఆయన నిద్ర నొప్పులే ఉండి మనం కూడా మట్టుగా నిద్రపోతాం కదా. అమ్మ వాళ్ళు ఏం చెప్తారు? నాన్న బ్రష్ చేయాలంటే మనం కూడా పోయి బాత్రూమ్ పోయి మనం పడుకుంటారు కదా. అంటే ఈ పేతురంకులు కూడా నిద్రమత్తుతో ఉంది. ఏం చేస్తున్నాడంటే పేతురాన్ని దేవుని యొక్క దూత పేతురాన్ని లేచాడు. కర్ర తీసుకోమనింది, చెప్పులు వేసుకోమనింది. అయినప్పుడు అన్నప్పుడు లేచాడు. లేచి పేతురు యొక్క చేయి పట్టుకొని ఆ దూత మరి చెరసాల్లో ఉంటుంటాయా? ఏముంటాయి? గొలుసులతో తాళాలన్నీ వేసి బంధించుంటారు కదా. దోర్లను ఎగిరిస్తుంటారు. బంధించుంటారా? నేను దొంగలు వెళ్ళిపోతారని. మన నైట్ దొంగలు వస్తారనేసి తాళం వేసుకోరా? మేము పగులు కూడా వేస్తాం. పగులు పైన కూడా వేస్తాం. మేము ఎప్పుడు వేసుకుంటాం. అట్లానే నైట్ ఏం చేస్తున్నారు? చెరసాల యొక్క సమస్త వాకిళ్ళు ప్రతి డోర్కి తాళాలు వేయబడుతూ వచ్చినప్పటికి అప్పుడు పేతురంకులు దూత తీసుకొని వస్తా ఉంటే ఆ యొక్క డోర్లన్నీ ఏమైపోయినాయి? ఓపెన్ అవుతూ వచ్చాయి. పేతును పట్టుకొని తీసుకొని వచ్చి దేవుని యొక్క దూత ఏం చేసిందంటే ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తున్నారో కూర్చున్నారు, ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకొచ్చి నిలబెట్టేంత వరకు పేతురంకులే ఇది కళ అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? కళ అంటున్నాడు మత్తుతో. పేతురంకులు లేపినప్పుడు కళ అనుకున్నాడు. చెప్పులు తీసుకో, టవల్ తీసుకో అని అనేసి పట్టుకొని వచ్చేంత వరకు కూడా ఇది కళ అనుకుని అప్పుడు పేతురంకుల్ని ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలం దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఇది కళ కాదు, దేవుడు కార్యం అనేసి తన యొక్క మనసులో గుర్తించినాడు. చూడండి, ప్రార్థన చేసే స్థలానికి పేతురంకులు తీసుకొచ్చి దేవుని యొక్క దూత వదిలిపెట్టేసింది. ఏ రూమ్ లో అయితే ఏ గదిలో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలానికి దేవుని యొక్క దూత వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది పరమునకు. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు పంపించాడు. నా కుమారుడైన పేతురు కోసం సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆ రోజు విశ్వాసంతో ఉంది. కంపల్సరీ నువ్వు పేతురుగా అనేసి పేతురును లేపి తీసుకొచ్చి ఆ యొక్క ఇంటి దగ్గర వదిలిపెట్టి పేతురంకులు ఏం చేస్తున్నారు? డోర్ దగ్గర వాళ్ళంతా వాకిలు వేసుకొని డోర్లు వేసుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. బైబిల్లో రాయబడి మత్తయి సువార్త నీ గదిలోకి వెళ్ళి రహస్యమందు చూచుచున్నది తండ్రికి
చేయమన్నట్లుగా వీళ్ళు కూడా సంఘం అంతా రహస్యమైన చూస్తున్న తగ్గుదికి దేవుడికి ప్రార్థన చేసినందుకు పేతురును అక్కడ డోర్ దగ్గర వచ్చి డోర్ కొడతా ఉన్నాడు. పేతురు లేడున్నాడు, డోర్ దగ్గర ఉన్నాడా కదా? ఎక్కడున్నాడు? డోర్ వేసినారు కదా, లోపల ఏం చేసినారు? లేకపోతే తెలుసుకొని వెళ్ళేవాడు. డోర్ కొడుతున్నాడు. డోర్ కొడతా ఉంటే వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కానీ పేతురు స్వరం కానీ దేవుడు తీసుకొస్తున్నాడు అనేసి ప్రార్థన చేస్తున్నారు. కానీ అంత విశ్వాసంతో ఉండలేదు, అంత నమ్మకంతో ఉండలేదు. పేతురు డోర్ కొట్టి పిలుస్తా ఉన్నారు. డోర్ కొడతా ఉంటే ఆ స్వరాన్ని ఎవరు విన్నారు? రోదే అనే చిన్న బిడ్డ ఆ యొక్క పేతురు యొక్క స్వరాన్ని వినింది. ఎందుకు వినమైంది? ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడని ఆ యొక్క రోజు చిన్న బిడ్డ విశ్వాసం ఉంచింది. కాబట్టి వెంటనే పేతురు యొక్క డోర్ కొట్టినప్పుడు వెంటనే తన యొక్క చెవులు వినే చెవులుగా తెరుచుకుంది. ఏం చేసింది? వినే చెవులుగా తెరుచుకుంది. మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కథలు వినేవాళ్ళుగా ఉండాలి. కానీ సెల్ కానీ, ఫోన్ కానీ, లేకపోతే చెడ్డ మాటలు కానీ, బూతులు కానీ వినడానికి మీ చెవులు ఇవ్వకూడదు. ఈ రోజే ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది చిన్నవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, ఎంతో మంది మన బాయ్స్ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఈ స్వరాన్ని వినలేదు, గ్రహించలేకపోతే అప్పుడు రోజే విని మళ్ళీ ఏం చేస్తుంది? ఆ సంతోషం తట్టుకోలేక ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఉప్పొంగి పోయి పేతురు స్వరం విని డోర్ దగ్గర పేతురు వచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు, ప్రార్థన విన్నాడని సంతోషంతో పోయి పెద్దవాళ్ళందరూ లేపుతా ఉంది. పేతురు వచ్చాడు, ఏసే ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే ఏసే తీసుకొచ్చాడు, రండి అని చెప్తాము. అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు పేతురు డోర్ దగ్గర వచ్చి స్వరం వినింది. ఎక్కడ వినింది? స్వరము వింది. వీళ్ళందరూ ఇక్కడ ఇంట్లో ఏం చేస్తున్నారు? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ప్రార్థన ఈ యొక్క రోజు ఎక్కడుంది? చిన్నది డోర్ దగ్గర స్వరం వినింది. పరిగెత్తుకొని ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు దేవుడు తీసుకొచ్చాడు, డోర్ తీసిరండి. అది పైన ఉందేమో బోల్ట్ మనకు తెలియదు, కానీ రాయబడ్డ ఆ బోల్ట్ తెలియదు. కానీ సంతోషంగా బిడ్డ వెళ్ళి వారికి చెప్తా ఉంది. చూడండి వారికి ఏం చేస్తుంది? పరిగెత్తుకొని పోయి వీళ్ళకి ఏం చేస్తుంది? పేతురు దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజు చెప్తుంది, పేతురుని దేవుడు తీసుకొచ్చాడు, డోర్ పడుతున్నాడు, డోర్ తీసిరండి అని పిలుస్తా ఉంది. పెద్దవాళ్ళని, ప్రార్థన చేసే వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, పిచ్చి నాన్న ఎందుకు వస్తాడు? ఏమంటున్నారు? పిచ్చి నాన్న ఎందుకు వస్తాడు? ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అని అంటున్నారు. అంతే కాదు, నిజము. అదిగో డోర్ పడుతున్నాడు పేతురు, రాని చూద్దాం అనేసి ఖచ్చితంగా బలంగా చెప్పింది. ఖచ్చితంగా బలంగా, గట్టిగా, దృఢంగా చెప్పింది. దేవుడు మన ప్రార్థన చేసి తీసుకొచ్చాడు, చూద్దాం అనేసి ఆ పిల్ల యొక్క మాట, చిన్నదాని యొక్క రోజు యొక్క మాటకు వచ్చి డోర్ తెరిచి చూస్తే ఎవరున్నారు? పేతురు చూడండి. డోర్ తెరిచి చూస్తే ఎవరున్నారు? ఎవరు వచ్చారు? పేతురు లోపలికి వచ్చాడు. చూస్తే అమ్మాయిని ఏమన్నారు? పిచ్చిదానా. ఏమన్నారు? పిచ్చిదానా అన్నారు. నిజంగా దేవుని యొక్క స్వరాన్ని వినే వాళ్ళని కంపల్సరీ పిచ్చిదానా అంటారు. నిజమైన ఖండితంగా దేవుని కోసం సవాలుగా జీవించే బిడ్డలు ఎవరినైనా, పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా దేవుని కోసము, దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే అందరూ ఎగతాళి చేయొచ్చు, సమాజం అంతా ఎగతాళి చేయొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏమిటో మనకు సమీపంగా ఉంటాడు. ఏంటి? సమీపంగా ఉంటాడు. ఈ చిన్న బిడ్డ దేవునికి సమీపంగా ఉంది, సమాజానికి సమీపంగా ఉండలేదు. అందరు ప్రార్థన చేసే సంఘానికి వచ్చే వాళ్ళకందరికి ఆమె అంత పిలువలేదు. కానీ దేవునికి ప్రత్యేకమైన జీవితాన్ని, తన యొక్క స్వరాన్ని, తన చెవులను, తన సమస్తాన్ని దేవుని కోసము ఆమె దృష్టించిన బిడ్డగా ఉంది. ఎవరు ఈ బిడ్డ? చిన్న బిడ్డ. ఎవరినైనా మీలాంటి బిడ్డ. రోజు ఎంత బిడ్డ? మీలాంటి బిడ్డ. కాబట్టి మీరు ఏం తీర్మానం చేసుకోవాలంటే, మేము ప్రభువా నీ స్వరాన్ని వింటాం. ఏం చేయాలా? ఇప్పుడు బాగా సాతాను ఏం చేస్తుంది?
సెల్ను, టీవీని అన్ని తీసుకొచ్చేసింది, మన ముందర వేసింది. కాబట్టి మీ జీవితాలు నష్టపోకుండానట్లు మీరు ఎవరి స్వరాన్ని వినాలా చెప్పండి పిల్లలు? దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఈ రోజే దేవుని యొక్క స్వరాన్ని విని వాళ్ళందరినీ పిలిచి పేదలకు లోపలికి వస్తే అందరు విభ్రాంతి ఉన్నారట. ఎక్కడ తీసుకొచ్చిన ఇది కళ అనేది ఇట్లా తీసుకొచ్చిన దేవుని నన్ను లేపింది, టవల్ తీసుకోమని, జుప్పులు వేసుకోమని తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర నిలబెట్టాడంట. అందరు విభ్రాంతి పొందుతున్నారు. వాళ్ళ డేస్లు ఎట్లున్నాయి? ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి పొందుతున్నారు. వీళ్ళంతా పెద్దవాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆశ్చర్య పోతా వస్తున్నారు, విభ్రాంతి పొందుతా ఉన్నారు. దేవునికి ఏమైపోయింది? ఏమొచ్చిందమ్మా? దేవునికి మహిమ వచ్చింది. దేవుడు మరి చిన్న పెద్దవాళ్ళతోనే మాట్లాడతానని కాదు, చిన్న సమయం గోల్డెన్ సమయంతో మాట్లాడాడు కదా. దావీదుని ఏర్పరచుకున్నాడు దేవుడు. అట్లనే ఈ యొక్క రోజులు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు ఈ బిడ్డను ఏర్పరచుకున్నాడు. ఎవరైతే సాతాను యొక్క స్వరాన్ని విన్నారనుకో వాళ్ళు సాతానులకు దాసులు. ఈ రోజే సాతానుకు దాసురాలు కాలే, టీవీకి దాసురాలు కాలే, అయిపోయింది. సాతానుకు టీవీకి దాసురాలు కాలే, సెల్ ఫోన్ కు దాసురాలు కాలే, దేవునికి రోజే బిడ్డ దాసురాలు అయిపోయి పెద్దవాళ్ళ యొక్క కళ్ళన్నీ తెరవబడినాయి. వాళ్ళందరూ కూడా అబ్బో మేము ఇంత ప్రార్థన చేసినా మేము గుర్తించలేదని పేతురు యొక్క స్వరాన్ని చిన్న రోజే తీర్చేసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే రాయబట్టు వచ్చింది బైబిల్లో, నేను తడుపునొద్దా నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరాన్ని వింటారో వాళ్ళతో నేను ఏం చేస్తా? సహవాసం చేస్తా, వాళ్ళతో నేను భోజనం చేస్తా, వారితో నేను ఉంటాను అని చెప్పాడు దేవుడు. ఏమన్నారు? దేవుడు చిన్న పిల్లలారా మీరు అయిపోయింది కదా 5 minutes. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నారనుకోండి, మమ్మీ వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే సాతాను వైపులా దేవుని ఆత్మ ఏమంటారు? సండే స్కూల్ కు బీపీఎస్ వస్తున్నారు కదా, కాబట్టి మమ్మీ మాట వినకపోతే అలా సండే స్కూల్ అంటే చెప్పింది కదా స్టోరీ, మమ్మీ మాట విను. సెల్ చూస్తున్నారనుకో, సెల్ చూస్తున్నావు దేవుడు కొట్టాలే నీకు దెబ్బలేస్తాడనేసి ఒకవైపు దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉంటది. కట్టిస్తా ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క మాటకు తలుపు తెరిచారా? దేవుని యొక్క మాట విన్నారా? అప్పుడు మీ జీవితాలు ఏమైతే ఆశీర్వాదాలకు పాత్రలుగా అవుతారు. లేకుంటే దేవుని మాటను సెల్ చూడాలంటే చూద్దాంలే అని సెల్ చూసినారా, టీవీ చూసినారా, మళ్ళీ మమ్మీ వాళ్ళ మాట విధేయత చూపేయలేదా, లోపడలేదా, అప్పుడు సాతానికి ఏమైతారు? మీరు దాసులు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందరు. ఈ యొక్క రోజే ఈ పరిశుద్ధమైన జీవ గ్రంథంలో అపోస్తలుల 12వ అధ్యాయంలో ఈ బిడ్డ పెద్దవాళ్ళు చెవి వివలేదు, కానీ ఈ యొక్క బిడ్డ దేవుని యొక్క స్వరాన్ని విన్నది. ఏం విన్నది? దేవుని యొక్క స్వరాన్ని విన్నది. పిచ్చిదానా కూడా లేదు, వచ్చాడు చూస్తున్నాయి తలుపుకి అనింది. కాబట్టి అటువంటి పిల్లలుగా మీరు ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఈ బీబీఎస్ పెట్టాడు దేవుడు. ఎందుకు నానా? ఎందుకు? మీరు రాబోయే దినాల్లో మరి అటువంటి పిల్లలుగా కావాలని దేవుడు హృదయమైన తలుపుని తడతా ఉన్నాడు. ఎవరైతే తీర్మానం చేసుకోండి, యేసు ప్రభువా నేనైతే నన్ను సాతాను ఎంతగానో శోధిస్తుంది, టీవీకి సెల్లుకు మన నీ మాటకు విధేయత చూపలేకుంటున్నారు, కాబట్టి నా హృదయం అనే తలుపును నేనేం చేస్తున్నా? తెరుస్తున్నా. నీ స్వరాన్ని వింటా దేవా, రోజేవారే నీ స్వరాన్ని వింటా. నీ పెద్దవాళ్ళు వినకపోయినా నేను వింటాను యేసయ్యా. నన్ను నిలబెట్టవా, నన్ను సిద్ధపరచవా, నా చేతకాలను తీర్మానం చేసుకున్నాను. దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచి ఆ శోధన నుంచి మీకు ఏమిస్తాడు? దేవుడు విజయము ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? విజయం ఇస్తాడు. లేకపోతే సాతానుకు దాసులుగా అవుతారు. మరి మీరు రోజువారీ ఉండాలని ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతున్నారా? మరి రోజువారీ ఉండడానికి తీర్మానం చేసుకుంటారా? మరి రాజైన హేరోదు దినాల్లో ఫస్ట్ ఎవరు చంపారు? ఎవరు చంపారమ్మా? యోహాను. మళ్ళీ నెక్స్ట్ పేతురుని ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు, జైలు వేసినప్పుడు సంఘం ఎట్లా ప్రార్థన చేస్తుంది? ఇంట్లో ఎట్లా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనకి ఎవరు వచ్చారు? దేవుడు. రోజే చిన్నది వచ్చింది. మరి రోజే చిన్నది వచ్చి ఏమో ఆలకించింది? ప్రార్థనను ఆలకిస్తుంది. దేవుని యొక్క స్వరాన్ని
వినడానికి చెవులు సిద్ధపరచుకున్నదిగా ఉంది కదా. విన్నప్పుడు మరి పేతురంకులు వచ్చి డోర్ కొడతా ఉంటే దేవుని యొక్క స్వరాన్ని ఆ బిడ్డ విని మళ్ళా పెద్దవారికి ఏం చేస్తుంది? పేతురంకులు వచ్చాడు, డోర్ తీయండి చూడండి అంటే వచ్చినప్పుడు పిచ్చిదానా అన్నారు. ఏమన్నా ఏం చేస్తారు? ఎవరైనా పెద్దలు ఒక మాట అన్నారు అనుకోండి, మూతిక పెట్టుకుంటారు. ఇది నాలుగు పిల్లలు మమ్మల్ని అట్లా కాదు నాన్న, కొట్టినా చెవు పెండినా తప్పు చేయకపోతే దెబ్బలు తిన్నాం. బైబిల్ ఒక మాట ఉంది, సార్ ఏదైనా ఉంటే మాట్లాడుతుంది ఇక్కడ పేరు అని. ఏమన్నదంటే పేరు పత్రికలో పిల్లలు వినండి, తప్పు చేయక దెబ్బలు తింట ఇంతమంట. ఈ దినాల్లో తప్పు చేసి కూడా దెబ్బలు తినడానికి ఇష్టపడతలేరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. తప్పు చేయక దెబ్బలు తినాలంట. మా జీవితాల్లో తప్పు చేయక దెబ్బలు తిన్నాం. ఈనాడు దేవుడు మమ్మల్ని దీవించాడు. ఈనాడు తప్పు చేయకపోయినా చెవులు వింటాడు, ఇతరులు నేర్చుకోవాలని భయపడాలని భయభక్తులతో ఉన్నాడు, దెబ్బలు తిన్నాం కాబట్టి దేవుడు దీవించాడు. కాబట్టి ఆ బిడ్డ పిచ్చిదానా అన్నారు. ఏమన్నారు? రోజా ఏమన్నారు? పిచ్చిదానా. వాళ్ళమ్మ కూడా ప్రార్థనకు వచ్చింది, వాళ్ళమ్మ గొడవకు వచ్చిందా? పోయి మనం ఏం చేస్తాం? చెప్తాము, గొడవలు పెడతాము. నన్ను ఇట్టన్నా అనేసి గొడవలు అయితే. కానీ ఈ బిడ్డ అట్లా చెప్పలేదు. దేవుని బ్లెస్సింగ్స్ కు పాత్రలుగా వచ్చింది. వాళ్ళ కన్నారా బిడ్డ ఎంత విశ్వాసంతో ఉందో, ఎంత చెవులు తెలుసుకుందో కన్నారా పెద్దవాళ్ళందరూ గ్రహిస్తూ వచ్చారు. కాబట్టి పిల్లలు మీరు దేవునికి హృదయాన్ని ఇస్తారా? మోకరించండి, తీర్మానం చేసుకొని యేసయ్యా నా హృదయాన్ని కడుతున్నా, నా హృదయాన్ని ఇస్తున్నా, నా చెవులను నీకు స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నా దేవా అనేసి తీర్మానం చేసుకోండి. మోకరించండి, ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువా, మరికన్నా అందరూ యేసు ప్రభువా, నేను రోజే వలె ఉండడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్యా నా హృదయం అనే తలుపు తెలుస్తున్నాను. నా హృదయంలోకి రండి, నా హృదయంలో నివసించండి. యేసు ప్రభువా, నా చెవులు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ వినకుండా నీ మాటలు వినడానికి నా చెవులు తెరవడానికి ఇష్టపడుతున్నాను. నన్ను సిద్ధపరచండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నీ రక్తం